ఒకరికి సాయం చేస్తాందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నేను ముఖమాటం లేకుండా వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తాను. ఇప్పుడు ఆయన ఉన్నారండి, ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఆయన ఏ పార్టీలో పోటీ చేస్తే కూడా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ప్రిపేర్ అయ్యాను. నేను ఎందుకంటే నేను పాలిటిక్స్లో లేదు, ఆయన కోసం సంబంధం లేదు. శ్రీశైలం యాదవ్ గారు అంతే, ఆయన నవీన్ ఎక్కడ అంతే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన చేశారు కాబట్టి ఐ విల్ ఆల్సో సపోర్ట్ ది కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్. ఓకే, ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని అంత చిన్నతనం నుంచి మీరు చూస్తున్నారు, ఆయన ఎట్లా పెరిగారు ఏంటి అన్నది మీకు చాలా క్లియర్ అండ్ క్లారిటీ ఉందండి. ఇప్పుడు ఆయనకి ఏం సలహాలు సూచనలు ఇస్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మీటింగ్స్ మీకు ఏంటంటే ఒక మీటింగ్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రజలు వస్తారు, ప్రజలు చెప్పిన కష్టాలు వినాలి, మరి దానికి ఏంటి ఆయన సొల్యూషన్ ఇవ్వడం. అంటే అన్ని కమ్యూనిటీస్లో ప్రాబ్లం ఉంటుంది, క్యాస్ట్లో ఉంటుంది, వేరే కొన్ని అంటే కొంచెం రిపేర్స్ మున్సిపాలిటీ ఆఫీస్కి అది ఉంటాయి కదా, అవన్నీ వినేసి వాళ్ళకి ఏ విధంగా ఆయన హామీ ఇస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, అండ్ అది ఆయన చేసుకుంటే చాలు. ఎందుకంటే ముందే అది బుక్లో ఉండదు, ఇవన్నీ ఏంటంటే అది వస్తాయి, 1 by 1 వస్తాయి. అయ్యా మాకు ఇది ఉంది, మీరు ఏం చేయగలుగుతారు అని ఆలోచించి దానికి సమాధానం చెప్పి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ముందు సపోర్ట్ ఇవ్వాలి.